ఉంటుందన్నమాట. అయితే ఈ ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేట్ వాళ్ళు తెచ్చి స్ప్రే చేస్తున్న డ్రోన్స్కు మన ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేది ఏంటంటే ఇది పూర్తిగా సర్టిఫైడ్ అనమాట. మనం ఇస్తున్న డ్రోన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేది పూర్తిగా సర్టిఫైడ్ ఉంటుంది, పూర్తి ప్యాకేజ్ వస్తుందన్నమాట. దానికి సంబంధించిన స్టాండ్ కానీ, అదేవిధంగా బ్యాటరీస్ కానీ, 4 సెట్ల బ్యాటరీలు కానీ, పొలాల్లో మనం ఒకవేళ బ్యాటరీ రీఛార్జింగ్ అయిపోతే మనం దానికి రీఛార్జ్ చేసుకోవడానికి జనరేటర్స్ కానీ ఇటువంటి పూర్తి ప్యాకేజ్లో వస్తుంది, సర్టిఫైడ్. అదేవిధంగా ఈ సర్టిఫైడ్ వస్తుందన్నమాట. మనకు పూర్తి గవర్నమెంట్ పర్మిషన్తో ఇస్తున్నాయి. అదేవిధంగా మహిళా సంఘాలకు దాదాపు లేడీస్ ఉంటారు కాబట్టి, మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేయలేకపోతారు. వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిని మాట్లాడుకుంటే ఎవరైతే వ్యక్తిని మాట్లాడుతున్నారో, ఎవరైతే సెలెక్షన్ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక 7 నుంచి 8 రోజుల వరకు మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఎట్లా స్ప్రే చేయాలి, పంటలపైన ఎట్లా స్ప్రే చేయాలి, ఆ డ్రోన్ ఎట్లా మెయింటైన్ చేయాలి అని దానిపైన పూర్తిగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు లైసెన్స్ ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్. బండి నేర్చిన తర్వాత మనకు కార్ కానీ, ఈ ట్రాక్టర్ కానీ, లేదా వెహికల్ మనం నేర్చుకున్న తర్వాత లైసెన్స్ ఎట్లయితే ఇస్తారో ఆ వ్యక్తికి మనకు లైసెన్స్ అనేది ఇస్తారన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది వాళ్ళకి ఇస్తారు. అయితే అప్పుడు పూర్తి స్థాయిలో ఆయన ఈ కెన్ స్ప్రే ఆపరేట్ డ్రోన్ అనమాట. అట్లా మనం చేసుకోవచ్చు. ఓన్లీ మహిళా గ్రూపులకు మాత్రమే. ఈ మహిళా గ్రూపులు కానీ, ఫార్మర్ గ్రూప్స్ కానీ, అదేవిధంగా సొసైటీ ద్వారా ఇది ఇస్తున్నారు. ఆ డ్రోన్కు ఎట్లా వాడాలి అనే దానిపైన చెప్పేదానికి కూడా మన డ్రోన్కి సంబంధించిన హేమంత్ రాజు అనే వ్యక్తి కూడా 6,000 వస్తున్నాయన. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత